అవి బాబు ఎందుకు అప్పుడే నిద్ర లేచావు? ఎందుకు చెప్పు. జాంకాయ తిన్నాను నిద్ర లేచావు నా యోగా క్లాస్ మధ్యలో. చెప్పు. యోగా అయిపోయిందంటే ఇది తీసేయాలంట. ఇది తీ మరి యోగా అయిపోతే అంటున్నాడు. అవునా? నువ్వే తీస్తావా? నేను లెగకుండానే తీసేస్తావా? తీ అమ్మ తీ. అవుతాలే అవుతాలే. ఓకే నాన్న థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. హోప్ మీరు కూడా బాగున్నారు అనేది అనుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ పెట్టలేదు కదా, సాయంత్రానికి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఈరోజు పెడతానా రేపు పెడతానా వాయిస్ ఓవర్ ఇచ్చినాక నాకు ఏమనిపించదో తెలీదు. సో ప్రస్తుతానికైతే ఇక్కడ మార్నింగ్ పులిహోరకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. టిఫిన్కి అయితే ఏం లేదు కదా, అందుకే పులిహోరకి అయితే ప్రిపేర్ చేస్తున్నా. అవి తింటాడులే ఇష్టంగా అని చెప్పేసి. అండ్ ఈరోజు అంటే గురువారం, మా ఆయన కూడా గురువారం కొంచెం పులిహోర అలా ఎల్లో కలర్లో బ్రేక్ఫాస్ట్ తినడానికి ఇష్టపడతారు. అండ్ రేపు శ్రీరామనవమి కదా, ఈరోజు అయితే నేను కిచెన్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. అసలు ఎక్కడేం పెడుతున్నాను ఏం అర్థం కావట్లేదు. అందుకే ఇంకా కిచెన్ మొత్తం డీప్ క్లీన్ చేస్తే కానీ నాకు ఒక ఇది రాదు అనుకుంటున్నా. రోజు క్లీన్ చేయాలి అనుకుంటున్నాను కానీ క్లీనింగ్ చేయలేకపోతున్నాను. ఇంకా ఇట్లా కాదు, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో క్లీనింగ్ అయితే కంప్లీట్ చేయాలి అనుకుంటున్నా. చూద్దాం అసలు చేస్తానో లేదో తెలీదు. ఫస్ట్ అయితే హవికి పులిహోర కలిపిచ్చేసి ఇచ్చేద్దామని చెప్పేసి పెట్టేస్తున్నాను. ఇంకా ముందు హవి తినేసాడంటే ప్రశాంతంగా నా పనులు నేను చేసుకోవచ్చు. అండ్ మా వారికి బాక్స్ కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశానంటే ఇక నన్ను కదిపే వాళ్ళే లేరు. అలా ఉంటుంది అనమాట. సో పులిహోర అయితే కలిపేసాను. నిన్న నైటే అన్నం వండేసి ఉంచేసాను. ఇంకా నా యోగా క్లాస్ అవ్వకముందు అవి అయితే నిద్ర లేచిపోయాడు. రేపు అంటే పండుగ రోజు కూడా యోగా క్లాస్ అయితే ఉందని చెప్పారు మా యోగా మేడము. సరే అన్న ఇంకా వేడి నీళ్ళు అయితే పెట్టేసి ఒకసారి మా గ్యాస్ స్టవ్ దగ్గర ఆ కౌంటర్ టాప్ అంతా చూడండి ఎంత అవుతుంది. పులిహోర అయితే కలిపేశాను. ఇంకా బట్టలు ఉన్నాయి వాష్ చేయడానికి, ఇల్లులు ఇంకా క్లీన్ చేయలేదు. కిచెన్ అయితే దారుణంగా ఉంది. రేపే పండగ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు నేను కిచెన్ క్లీనింగ్ అయితే చేస్తాను. అర్థమైందా అవి? అర్థమైందా? ఓకేనా? ఓకేనా? దేనికి ఓకే? దేనికి ఓకే? సిరప్ ఓకేనా? ఇంకా దాని తర్వాత వచ్చేసి ఫ్యాన్స్ అయితే దులుపుతున్నా. ఫస్ట్ ఎక్కువ దుమ్మేం లేదులే, 1 month నుంచి డోర్స్ అన్ని క్లోజ్ చేసి మేమైతే వెళ్ళిపోయాం కదా, అప్పుడప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను కాబట్టి పెద్దగా దుమ్ము అయితే లేదు. నాకు అందినంత వరకు నేనైతే మొత్తం దులివేశాను. ఫ్యాన్స్, గోడలు అండ్ హాల్లో, కిచెన్లో అండ్ బెడ్రూమ్లో మొత్తం అంతా క్లీన్ చేసా. సో ఎక్కువ మెస్ లేదు. ఇంకా దాని తర్వాత మొత్తం క్లీన్ చేసేసుకొని దేవుడి దగ్గర విండోస్ ఉంటాయి అంటే మెయిన్ డోర్ పక్కన, అక్కడ మాత్రమే ఎక్కువ బూజు వస్తుంది. మన డోర్ దగ్గర ఉండడం వల్ల మరేమో తెలీదు. అక్కడంతా కూడా నీట్గా దులిపేసుకొని తర్వాత ఇల్లు మొత్తం ఊడ్చాను. మాప్ పెడదాం అనుకున్నాను కానీ ఒక్కసారి కిచెన్ అంతా క్లీన్ చేసిన తర్వాత చెత్త అయిపోయింది కదా, అప్పుడైతే మాప్ పెడదామా అని చెప్పి అయితే అనుకుంటా ఉన్నాను నేను. సో కొంచెం అయితే స్టార్ట్ చేసాను. ముందు దులపడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఎట్లాగో పండగ అని ఒక సాకు కూడా ఉంది కదా. ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇక్కడ మా ఆయన కోసం అని చెప్పి ఆకుకూర పప్పు అండ్ అన్నం అయితే వండేస్తున్నాను. ఇంకా ప్యూరిట్ కూడా ఫుల్ అయిపోయింది. అవికి ఫ్రెష్ అయిపోయాడు, అవి రెడీ అయిపోయాడు. కొత్త కళ్ళజోడు కావాలా? సరే ఆర్డర్ పెడతానన్న. సరే తల్లి. చెప్పు. అల్లరి చేయవాక సరేనా? గుడ్ బాయ్ కదా నువ్వు. బాయ్ నాన్న. మా నన్ను తీసుకెళ్ళవా? సరేలే బాయ్ బాయ్. ఇంకా హవిని వాళ్ళ నాన్నే తీసుకెళ్ళమని చెప్పేశాను. ఇంకా కిచెన్ పరిస్థితి చూడండి, మొత్తం ర్యాక్స్ గందరగోళం చిందరవందరగా ఉంది కదా. ఇంకా ట్రైపాడ్ అయితే సెట్ చేసేసుకొని ఇంకా మొత్తం అంతా క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. మా వారు ఉన్నప్పుడే మాక్సిమం చాలా వరకు క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. వంట కూడా అయిపోయింది. వాళ్ళైతే గుడికి వెళ్ళారు. మా వారి వాళ్ళ దానం కదా, హవిని కూడా తీసుకెళ్ళయ్యా అంటే ఇంకా తీసుకెళ్ళాడు. ఇంకా అవి ఉంటే పని చేసుకోవడానికి అవ్వదు కదా, అందుకని ఇంకా ఆయనకి అప్పచెప్పేసి ఇంకా నేనైతే క్లీనింగ్ స్టార్ట్ చేశాను. అస్సలు ఎక్కడ ఏమున్నాయో, ఏ సరుకులు ఉన్నాయో, ఏం పాడైనాయో ఏం అర్థం కావట్లా. అంతే కదా, ఒక్క చాటే ఉంటే మనకి ఏమనిపించదు. అటు ఇటు తిరగడం వల్ల కూడా మనకి ఎక్కడ ఏముంటాయో అర్థం కాదు కదా. నాకైతే ఎప్పుడైనా ఊరెళ్ళి చాలా రోజులు ఉండి వచ్చామంటే మళ్ళీ మా కిచెన్ కొత్తగా
మొదటికే వచ్చినట్టు అనిపించింది, ఎక్కడేమున్నాయో గుర్తుండవు కదా. సో మాక్సిమం నేనేమో స్టీల్ డబ్బాల్లో పెట్టుకుంటాను సరుకులన్నీ, ప్లాస్టిక్ ఎక్కువ యూజ్ చేయను. మొన్న మా అత్తయ్య వాళ్ళ కిచెన్ క్లీన్ చేసినప్పుడు ప్లాస్టిక్ వాటిలో పెట్టద్దు, స్టీల్ వాటిలో పెట్టండి అని అయితే చాలా మంది కామెంట్ చేశారు. కానీ వాళ్ళకి స్టీల్ వాటిలో పెట్టేస్తే లోపల దేనిలో ఏముందో వాళ్ళకి అర్థం కాదు కదా. అందుకే నేనైతే దానిలోనే ఫిల్ చేసి వచ్చి అప్పుడైతే ఈజీగా కనిపిస్తే తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ కింద ర్యాక్లో మొత్తం బొద్దింకలు చచ్చిపోయి ఉన్నాయి, మొత్తం అంతా తీసేసి నీట్గా తుడిచిన తర్వాత మళ్ళీ కాస్త ఆరిన తర్వాత అయితే అరేంజ్ చేశాను. సో ఫస్ట్ అయితే ఈ ర్యాక్ మొత్తం కంప్లీట్ అయిపోయింది హవి వాళ్ళు వచ్చేసరికి. సో ఫాస్ట్గానే చేసేసుకున్నాం. మొత్తానికి అరేంజ్ చేసినాక చాలా ప్లేస్ కూడా ఉన్నట్టు అనిపించింది కదా, లేకపోతే ఏంటో ఇరుక్కున్నట్టు దానిలో పడినట్టుంటే. హవి అయితే వచ్చేసాడు, వస్తే బనానాస్ అయినా తీసుకొచ్చారు. ఏంటి ఇసుకిచ్చాడంటే, అమ్మ బాబాయ్ మామూలుగా ఇసుకొచ్చలేదని అయితే మా ఆయన అంటున్నాడు. ఇంకా ఇటు సైడ్ ర్యాక్స్ అన్ని, ఫ్రిడ్జ్ పైన ర్యాక్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసేసాను. అప్పుడు మా ఆయన చాలా పచ్చిపులు అయితే తెప్పించాడు. అప్పుడు నాకు సర్జరీ అయింది కదా లాస్ట్ ఇయర్ ఆ టైంలో. ఇప్పటికి ఒక్క డబ్బా కూడా కంప్లీట్ అవ్వాలి. నేను చెప్తానే ఉన్నాను ఎందుకు వద్దు 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 అని చెప్పి. వినరే. తర్వాత మొత్తానికి తుడిచేసి ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను. నా డైట్ వైపు అట్లా నాకు ఎలాగ వీలో అలాగ అన్నట్టు అరేంజ్ అయితే చేసుకున్నాను. మొత్తం అంతా వీడియో తెలియదు, ఎందుకంటే మీకు కూడా చూడడానికి చాలా బోరింగ్గా ఉంటుంది కదా అని చెప్పేసి. సో మొత్తం అరేంజ్ చేసుకుని గబ అట్లా అయితే పని చేసుకున్నా. ఇంకా కింద కూడా అన్ని తీసేసి మళ్ళీ అవి కూడా మొత్తం నీట్గా తుడిచేసి మళ్ళీ అరేంజ్ చేసుకున్నా. నేను ఇంట్లోకి వచ్చి 3 years పైన అయిపోతుంది. నేను ప్రెగ్నెంట్ 4th monthలో వచ్చాను, అండ్ అది ఏప్రిల్ 2023లో వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటికి ఎంత డెప్త్గా, ఎంత అరలు క్లీనింగ్ లాగా చేసింది అయితే ఇప్పుడే. మధ్యలో ఒకసారి క్లీన్ చేశాను కదా బాగా ఫుల్ డెప్త్గా, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే అనమాట ప్రతి అర క్లీన్ చేసి తుడిచి మళ్ళీ పెడుతున్నా. చాలా పాడైపోయినాయి ఉన్నాయి, కొన్ని అయితే బూజు కూడా వచ్చింది. అసలు అదేం పచ్చడో కూడా నాకైతే అర్థం కాలేదన్నమాట. సో మొత్తానికి ఇలా అయితే అరేంజ్ చేసుకున్నా. ఈ గ్లాస్ అయితే నేను మీషో నుండి తీసుకున్నాను, పెద్ద సైజ్వి చిన్న సైజ్వి. అప్పుడు స్టార్టింగ్లో చూసింటే మీకు అర్థమవుతుంది. అది ఫ్రూట్స్ బాస్కెట్, ఫ్రూట్స్ పెట్టడానికి తప్ప చెత్త అంతా పెట్టడానికి అయితే యూజ్ చేస్తున్నాను. ఫ్రిడ్జ్ కూడా డీప్ క్లీన్ చేద్దామని చెప్పి అయితే క్లీన్ చేస్తున్నాను. ఫ్రిడ్జ్ పైన, ఫ్రిడ్జ్ లోపల కూడా బాగా మురికైతే పట్టేసింది. సో ఫ్రిడ్జ్ కూడా ఆపేసి మొత్తం అంతా క్లీన్ చేసి బాగా ఆరిన తర్వాత అయితే మళ్ళీ ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇట్లా చేయడం వల్ల ఏంటంటే కొంచెం పీస్ ఆఫ్ మైండ్, ప్రశాంతంగా ఉండిద్ది. కొంచెం చూసినా కూడా కొంచెం హాయిగా అనిపించింది కదా. పండగ ముందు అయితే క్లీన్ చేశాను. ఈ వీడియోలో ఇంకొకటి అయితే చూపిస్తాను. అప్పుడైతే అసలు వాడదాని తిట్టద్దే ప్లీజ్, ఓకేనా. అది కూడా చూపిస్తాను. వీడియో ఇక్కడ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ లైక్ చేయడం మర్చిపోయారు కదా, లైక్ చేసేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ కూడా చేసేయండి. మీరు ఉగాదికి ఇల్లు క్లీన్ చేసుకున్నారా లేదా అని చెప్పి. ఉగాదికి అయితే నేను అక్కడ మా అత్తయ్య వాళ్ళ ఇల్లు క్లీన్ చేశాను. శ్రీరామనవమికి వచ్చేసి ఇక్కడ మా ఇల్లు క్లీన్ చేసేసుకున్నాను. సో మొత్తానికి అయితే ఇట్లా అరేంజ్ చేసుకున్నాను. ఒక ర్యాక్, 2 racks అయితే అయిపోయినాయి. ఇంక ఇప్పుడు ఇది మధ్యలో ర్యాక్ అండ్ కార్నర్ ర్యాక్ ఇంకా 2 ఉన్నాయి. ఇంకా మా వారు వెళ్ళిపోయారు, ఉన్నారు ఇంకా. సో కొన్ని సరుకులు అయితే ఇంకా పాడైపోయినవి ఉన్నాయి అనమాట, బాగా పురుగులు వచ్చేసి కొంచెం ఇట్లా తీగ సాగినట్టు సాగుతాయి కదా, అవన్నీ అయితే ఇట్లా పెట్టేశాను. అండ్ దట్టు నేను ఇంత మార్నింగ్ క్లీనింగ్ ఎందుకు స్టార్ట్ చేసుకున్నానంటే 10 o'clock లోపు డస్ట్బిన్ వాళ్ళు అయితే వస్తారు. వాళ్ళు వచ్చేసరికి మనం కానీ క్లీనింగ్ చేసేసుకున్నాము అంటే గనక, సో ఇదిగో చెప్పాను కదా ఏదో బూజు పట్టిందని, అదేంటిదో కూడా నాకైతే అసలు అర్థమే కాలేదు. సో వాళ్ళు వచ్చే టైంకి క్లీన్ చేసుకుంటే ఏంటంటే మనకి ఇంట్లో చెత్త లేకుండా ఉండిద్ది. సో అందుకే ఫాస్ట్గా వాళ్ళు వచ్చేలోపు మాక్సిమం ఎక్కడెక్కడ ఎంతెంత చెత్త వచ్చిద్దో మనకు ఐడియా ఉంటుంది కదా, ఆ చెత్త అంతా పోగేసి పక్కన పెట్టాను. కరెక్ట్గా నాకు చెత్త అంతా పేర్చిన తర్వాత అప్పుడైతే డస్ట్బిన్ వాళ్ళు వచ్చారు, అమ్మయ్య అనుకున్నా. ఇంక ఇంట్లో అయితే ఎటువంటి చెత్త లేకుండా ఈజీగా క్లీన్ అయిపోయిందని చెప్పేసి. లేదంటే క్లీనింగ్ చేసిన తర్వాత ఆ చెత్త 2-3 రోజులు ఉంటే ఇంకా చిరాగ్గా ఉంటుంది. సో మొత్తం ఇంత చెత్త అయింది. ఇప్పుడు డస్ట్బిన్ వాళ్ళు వచ్చారు, వెళ్ళిపోతున్నాను. సో ఇది కూడా అయితే దీనిలో పడేస్తున్నాను. ఇంకా చూసారు కదా ఫ్రూట్స్ బాస్కెట్, ఫ్రూట్స్ తప్ప అన్ని పెట్టాను. ఇప్పుడైతే ఇక ఫిక్స్ అయిపోయా, ఫ్రూట్స్ తప్ప ఏం పెట్టకూడదు ఎంత చెత్త ఉన్నా సరే అని చెప్పి. అండ్ ఈ కౌంటర్ టాప్ మీద కూడా అసలు ఏం ఉండకూడదు అని అయితే ఫిక్స్ అయ్యాను. చూడాలి ఎంత బాగా మెయింటైన్ చేస్తానా అని చెప్పి. షింక్ అయితే ఫుల్ అయిపోయినాయి అంట్లతోటి. ఇంకా దాని తర్వాత మొత్తం అంతా క్లీనింగ్ అయిపోయింది. అవి పడుకున్నట్టున్నాడు అప్పుడు. ఇక ఇల్లు మాప్ అయితే పెట్టేశాను. మాప్ పెట్టేసిన తర్వాత ఇక షింకులు అంట్లన్నీ తోమడం స్టార్ట్ చేశాను. అసలు ఈ రోజు మొత్తం నాకు పనితోనే సరిపోయింది. చాలా అంటే ఇట్లా ఎప్పుడైనా నీట్గా చేసుకున్నప్పుడు ఇంకా అవి కూడా డిస్కచ్చలేదు. అవి కూడా చాలా వరకు నాకు ఇది చేశాడు కాబట్టి నేను ఫాస్ట్గా క్లీనింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అండ్ బిఫోర్ ఆఫ్టర్ రిజల్ట్స్ కూడా మీకు చూపిస్తాను. బిఫోర్ చూసారు కదా కిచెన్ ఎంత చెత్తగా ఉందో, దాని తర్వాత ఎలా ఉందో అనేది కూడా చూపిస్తాను. ఇక షింకులో మాత్రం బోల్డ్ అన్నట్లు వచ్చాయి. నాకు ఇవన్నీ క్లీన్ చేయడానికి 1/2 hour పైన టైం పట్టేసింది. సో నెట్ఫ్లిక్స్లో ఒక సినిమా అయితే చూసింది, మేడ్ ఇన్ కొరియా అని చెప్పి. ఆ సినిమా అయితే నాకు నచ్చింది, బాగుంది. మీరు ఎవరైనా చూడకపోతే చూడండి, చూడొచ్చు. అంటే బాగానే ఉంది, కొంచెం వెరైటీగా ఉంటుంది. కళ్ళు మూసుకొని గురకలు పెడుతున్నావుగా, నిద్రపో అంటే నా పని అవ్వకుండా భుజం ఎక్కి గురకలు, నిద్రపో అంటే గురకలు పెడుతున్నాడు, యాక్టింగ్ గురకలు అనమాట. నవ్వుతే నవ్వుతున్నాడు.
నిద్ర వచ్చేస్తుందని ఏడ్చి అరగంట ఎక్కినాక దిగి చక్కగా టీవీ పెట్టలేదు ఏంటంట. ఇల్లులో బొమ్మలన్నీ పద్దాడబడేయడమే. షింక్లో ఉన్న అంట్లన్నీ తోమేశాను. సో కిచెన్ కూడా మ్యాక్సిమం ఆర్గనైజేషన్ అయిపోయింది. మ్యాక్సిమం కాదు, మొత్తం అయిపోయింది. ఫ్రిడ్జ్ ఆపేసాను, దేవుడా మర్చిపోయాను వేయడం. అట్లా ఉంటుంది మరి. ఈ బాస్కెట్ని ఫ్రూట్స్ కాకుండా చెత్త చెదారం పెట్టడానికి అయితే వాడుతున్నాను కాబట్టి ఈరోజు అక్కడ ఉంది, తిను. కట్ చేసా జాంకాయ, వెళ్ళు. సో కప్బోర్డ్స్ చూపించేస్తా. సో ఇట్లయితే ఆర్గనైజ్ చేసినప్పుడు మాత్రం భలే ఉంటుందిలే. సో ఇవన్నీ కడిగేసాను అండ్ ఈ పైన అంతా కూడా ఆర్గనైజ్ చేశాను. సో నాకు తగ్గట్టు. అవి ఏం చేస్తున్నావు నానా? సో ఇంకా కొన్ని సర్దే ఉన్నాయి ప్రస్తుతానికి. ఇయే తోమేశాను కదా, అవన్నీ కూడా అప్పుడు సర్దుతా. అవి ఇక్కడైతే ఇలా చేశాను. కింద కూడా నీట్గా సర్దేశాను. కుండ ఒకటి తీయాలి. ఏం చేస్తున్నావు నాన్న? వామ్మో ఇటు ఇంకా నేను చూసుకున్నాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఇప్పుడు నాకు మళ్ళీ డబల్ పని అయ్యేది. పగలు కొట్టేశాడు కూడా. గుడ్డు మీకు కనబడుతుంది. నోరు మూసుకో, భయం లేదు నీకు అసలు. గుడ్డు పగలు కొట్టావు, చూపిను. చేస్తున్నావు అవి ఎక్కడా? వద్దు దేవుడా, వద్దు అవి వద్దు. నిద్రపోతా అని ఎత్తుకున్న తర్వాత నిద్రపోలేదు. ఇంక సరేలని చెప్పి మళ్ళీ దించేసి ఇక మొత్తం అంతా అయిపోయింది. కానీ షింక కింద మాత్రం చాలా చండాలంగా ఉండిద్ది అసలు. చూసారు కదా, ఇంక దీన్ని అయితే పీస్ పెట్టి రుద్దేసి కడిగేశాను. మధ్యలో ఒక 3 to 4 times క్లీన్ చేసాం. కానీ ఇంకా మళ్ళీ అలాగే అయిపోద్ది. డస్ట్బిన్ అంటే చెత్త అదంతా పడేస్తూ ఉంటాం కదా, అందుకు. కానీ లైఫ్లో చాలా మార్చుకోవాలి. ఇంకా నేను ఫస్ట్లో పోల్చుకుంటే ఇప్పుడు చాలా నీట్గా చాలా క్లీన్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఫస్ట్లో అంతా అంటే చిన్న ఏజ్లోనే మనకు పెళ్ళిళ్ళు అయిపోయి అంత మెయింటైన్ చేయాలని తెలియదు. ఇవన్నీ ఎవరు చేస్తాడులే చిరాగ్గా అనిపించేది. కానీ ఒక ఏజ్ వచ్చే కొద్దికి, మన వయసు పెరిగే కొద్దికి మనకు బాధ్యతలతో పాటు క్లీనింగ్స్ కూడా ఎక్కువగా పెరిగిపోతాయా అనిపించింది. అవునా కాదా చెప్పడం మర్చిపోవద్దు. ఇంకా నాకైతే ఒకటి అనిపించింది, కిచెన్ చాలా నీట్గా మెయింటైన్ చేసుకోవాలి. కిచెనే కాదు, ఇల్లు మొత్తము, మన లైఫ్ స్టైల్, మన హెల్త్ అనేది అంతా కూడా మన చుట్టుపక్కల ఉన్న వాటి మీద ఇంపాక్ట్ అయి ఉంటుందేమో అనిపించింది. సో మొత్తం అంతా క్లీన్ చేసినాక నాకైతే భలే ప్రశాంతంగా అనిపించింది. చూసారు కదా ఎంత నీట్గా అయిపోయింది. ఇందాక చూడాలి ఎంత చెత్తగా ఉందో, చండాలంగా ఉందో. సో ఏదైనా మనం నీట్గా ఉండి, మెయిన్ మనకి హెల్త్ అనేది మన కిచెన్ నుండి స్టార్ట్ అయ్యింది. మన కిచెనే చెత్తగా ఉందనుకోండి, ఇంకేముంది చెప్పండి, ఇంకా బొద్దింకలు అవి ఇవి అన్నీ చేరితే ఇంకా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో చాలా వరకు మార్చుకున్నాను నా కిచెన్ నేనే. అంతకు ముందైతే నాకు నిజంగానే తెలియదు. కానీ ఇప్పుడైతే నాకే చిరాగ్గా చేదరగా అనిపించింది అంటే క్లీన్ చేసేసుకుంటాను. సో అది మొత్తం క్లీన్ చేసిన తర్వాత అది కూడా కవర్లో పెట్టేశాను. డస్ట్బిన్ వాళ్ళకి వేసిన తర్వాత ఆ కవర్ ఒకటి మాత్రం అయింది. ఇంకా చాట్ కూడా నీట్గా అయితే రుద్దేసి కడిగేసి పక్కన పెట్టేసాను. డస్ట్బిన్స్ కూడా కడిగేసి వాష్ చేసి బయట అయితే పెట్టి ఆరుతున్నాయి. అండ్ ఇక్కడైతే స్టాండ్లో అంట్లు ఉన్నాయి, అవి సాయంత్రానికి సర్దాలి. సో ఇది మొత్తం ఇప్పుడు మ్యాట్స్ కూడా అయితే చేంజ్ చేసేసి కొత్త మ్యాట్స్ అయితే వేసేసుకొని ఇంకా దాని తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చా అవి నిద్రకి. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది. ఇప్పుడు నేను ఫ్రెష్ అయ్యి దేవుడి దగ్గర సామాన్లన్నీ వాష్ చేసేసాను. అవి ఇంకా పడుకున్నాడు, లేవలేదు. 2 o'clock అట్లా 1:30కి అట్లా పడుకున్నాడు. 2 hours అవుతుంది. ఆయన కూడా లేస్తాడు కాసేపట్లో. సో నేను సామాన్లు అయితే కడిగి పక్కన పెట్టేశాను. అదైతే తీయలేదు. అవి లేచిన తర్వాత ఇవన్నీ అయితే సర్దాలి. ఇప్పుడు సర్దైతే సౌండ్ వచ్చింది కాబట్టి. సో ఇంకా కొన్ని బట్టలు అయితే నిన్న వాష్ చేసినవి అయితే అలా ఉండిపోయినాయి. ఇవి ఫోల్డ్ చేయాలి. అండ్ మీషో నుంచి ఒక కొరియర్ అయితే వచ్చింది, ఇప్పుడే రివ్యూ చేయాలి ఇది. అండ్ బయట కొన్ని బట్టలు ఆరేసాను, అవి కూడా ఈవినింగ్ కల్లా ఆరితే. ఒకటి కాదు 2 కొరియర్స్ వచ్చినాయి. ఇది వచ్చేసి నేను శ్రీరామనవమి కోసం అని చెప్పేసి ఒక శారీ అయితే తీసుకున్నాను. ఆ శారీ అనమాట ఇది కూడా చూపిస్తాను నేను ఓపెన్ చేసి. అది వచ్చేసి ఒక హ్యాంగర్స్ టైప్ అనమాట. 2 వచ్చినాయి ఏంటి చూద్దాం ఎన్ని వచ్చినాయో. సో ఇవన్నీ ఫోల్డ్ చేసేసి ఇవన్నీ తీసేసి అయిపోతుంది. ఇల్లంతా క్లీన్ చేసి మాప్ పెట్టేశాను. కిచెన్ బొమ్మలు అంతా ప్రశాంతంగా నీట్గా అయిపోయింది. ఇంకా షింక్లో ఉన్న అంటూ స్టాండ్లో ఉన్న అంట్లన్నీ సర్దేసేసి ఎక్కడెక్కడ సెట్ చేసేస్తే కొంచెం మనశ్శాంతిగా ఉండేది. ఈ దేవుడి సామాన్లు కూడా రేపు శ్రీరామనవమి కాబట్టి క్లీన్ చేసి ఈ రోజే పెట్టేశాను. రేపు ఫ్రైడే కాబట్టి రేపు క్లీన్ చేస్తే బాగుండదు, చేయకూడదు కదా ఫ్రైడే కాబట్టి. ఇప్పుడైతే చేశాను. మ్యాక్సిమం పని అయిపోయింది. అమ్మ ఈ రోజుకి అయింది వచ్చి 4 days 5 days అవుతుంది అంతే. ఒక చోటుకి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ ఇక్కడ అంతా కొత్తగా స్టార్ట్ చేసుకోవాలి కదా, అందుకు ఇంకా స్పెర్మెంట్ టీ ఒకటి పెట్టేసుకొని తాగుతాను.
తాగేసేస్తే ఒక పని అయిపోయింది హవేలీ వచ్చేలోపు. నేను ఇక్కడ నుంచి డైట్కి సంబంధించిన ఫుడ్ రోజుకో వీడియోలా చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటారో చెప్పండి, ఓకేనా? దేవుడి గదిలో పెట్టేద్దాం, మళ్ళీ అవి ఇవి పట్టేసుకొని మళ్ళీ దేవుడి గది దగ్గరికి వెళ్ళకూడదు కాబట్టి క్లీన్ చేసిన ముందు అక్కడ పెట్టేస్తే ప్రశాంతంగా మన పనులు మనం చేసుకోవచ్చు. సో పెట్టేసా. ఈరోజు మార్నింగ్ మా వారు పూజ చేసేసారు. మా వెంకటేశ్వర స్వామి చూడండి ఎంత బాగున్నారో. ఇంకా సాయంత్రం స్పెర్మెంట్ టీ అయితే పెట్టుకుని తాగేశాను. ఇంకా జశ్వంత్ వచ్చాడు. ఇంకా హవి జశ్వంత్ ఆడుకుంటా ఉన్నారబ్బా. చూసారు కదా, ఈయన మళ్ళీ డబుల్ రైడింగ్ అనమాట. ఈయనకు మళ్ళీ ఇంకొకరు కూర్చుంటే ఈయన రైడ్ చేస్తాడంట. సో చెప్పాను కదా మూవీ అయితే చూస్తానని చెప్పి. మీకు కిచెన్ లాస్ట్కి ఎలా ఉందనే వీడియో తీయలేదు అనుకుంటా, నేను మర్చిపోయినట్టున్నా. కానీ కింద ర్యాక్స్, పై ర్యాక్స్, అబ్బో ఒకటి కాదు మొత్తము క్లీన్ చేసి కుండ కూడా వాటర్ వేసి పెట్టి ఉంచాను. సో 1 డే అంతా వాటర్ వేసి పెడితే తర్వాత మనం వాటర్ పోసుకున్నామంటే మట్టి వాసన రాకుండా ఉండిద్ది. అందుకే నేను అలా చేస్తా. లేదంటే ఫస్ట్ టైం పట్టిన వాటర్ అన్ని మట్టి వాసన వస్తే అస్సలు తాగబుద్ధి కాదు. అలా చేస్తే కనుక మనకు వాటర్ కూడా బాగోమేమో అని నాకు అనిపించింది. ఇప్పుడైతే చల్లగా ఉంటది. ఇక ఫుల్ సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. నేను మీషోలో తీసుకున్న పోపుల డబ్బా ప్లాస్టిక్ యూజ్ చేయకుండా స్టీలే యూజ్ చేయాలంటున్నారు కదా. మొత్తం దీనిలో మనకి ప్యాక్ ఆఫ్ 7 అయితే ఇట్లా వచ్చేస్తాయి. ఈ మొత్తం ఇట్లా డిశ్చార్జ్ చేసుకోవచ్చు. ఇప్పుడే వాష్ చేసాయి, తీసుకొని కూడా 1 year అయింది. 1 year వాడిన తర్వాత రివ్యూ ఇస్తున్నాను. ఈ స్టీల్ కూడా అసలు పగలలేదు, చాలా స్ట్రాంగ్ గా ఉంది. అండ్ మనకి ఇట్లా పైన గ్లాస్ రావడం వల్ల అన్ని కూడా ఈజీగా కనిపిస్తాయి. ఈ రోజే వాష్ చేశాను కాబట్టి రివ్యూ కూడా ఇస్తున్నాను. ఎవరికైనా కావాలంటే ప్రొడక్ట్ వెంటనే లింక్ కోసం కామెంట్ చేసండి. బాయ్. నేను తీసుకున్న ఈ క్రేజీ ప్రొడక్ట్ అయితే ఎంత గట్టిగా ఉందో. లాస్ట్ టైం నేను వాల్ హుక్స్ చేసినప్పుడు చెప్పారు కదా, ఇదైతే మొత్తము మనకి ప్యాక్ ఆఫ్ 12 అయితే వచ్చినాయి 12 హుక్స్. దీన్ని మనం కట్ చేసి అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా పెట్టేసుకొని కిచెన్ లో కానీ, బాత్రూమ్స్ లో కానీ, బెడ్రూమ్స్ లో క్లాత్ హ్యాంగింగ్ కి కానీ జస్ట్ వాల్ కి పెడితే చాలు. చూడండి ఎంత గట్టిగా ఉందో. గట్టిగా లాగితేనే రావట్లేదు, చాలా మంచిగా స్టిక్ అయిపోయింది. నా కిచెన్ లో అయితే ప్రాబ్లం లేకుండా అన్ని ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు, కింద లేకుండా మెస్ కూడా లేకుండా ఉండిద్ది. సో వెంటనే లింక్ కోసం కామెంట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. బై బై. మీషోలో నేను తీసుకున్న ఈ ప్రోడక్ట్ అయితే సూపర్ గా ఉంది. జస్ట్ 74 రూపీస్ కి 10 అయితే వచ్చినాయి. ఈ ఏంటి చిన్న చిన్న చేతుల్లో ఉన్నాయి అనుకుంటున్నారా? దీనికి మనం కీస్ గానీ, చార్జెస్ గానీ, వైర్స్ కానీ హ్యాంగింగ్ చేయొచ్చు. సో దీనికి మనకు వెనకాల ఇలా స్టిక్కర్ అయితే ఇచ్చారు, చూసారు కదా. సో ఇప్పుడైతే నేను స్టిక్ చేస్తున్నాను స్టిక్కర్ ని. మనం ఫోన్ కి ఛార్జింగ్ పెట్టిన తర్వాత వైర్లు కిందకి వదిలేస్తాం కదా ఇలాగా. సో ఇలా అవ్వకుండా ఉండడానికి దీనికైతే ఇట్లా హ్యాంగ్ చేసేవచ్చు చేతిలోకి పెట్టేసి. సో ఇది పైకే ఉండిపోయిద్ది, పిల్లలు మళ్ళా నోట్లో పెట్టుకుంటారనే టెన్షన్ ఉండదు. అండ్ మనము ఇంకొక వేలో ఎలా అతికించాలంటే ఇలా తీసి ఇలా పెట్టామనుకోండి, ఇది మనకి ఫోన్ లైక్ కీస్. ఇప్పుడు నా దగ్గర ఏ కీస్ లేవు. అయ్యో మా ఇంటి కీస్ ఉన్నాయి నిజంగానే, ఆగండి చూపిస్తా. ఆపదర్శిని. ఇప్పుడు మనకి బైక్ కీస్ ఏమన్నా కీస్ ఉంటాయి కదా, అవి ఎక్కడంటే అక్కడ పడేస్తా ఉంటాము. సో ఇట్లయితే హ్యాంగ్ చేసుకుంటే చూడడానికి క్యూట్ గా ఉంటది అండ్ మనకి ఈజీగా కనపడుతుంది. ఏడికే వచ్చి దగ్గాల జశ్వంత్ అడు. ఈ తమ్ము ఉంది కదా, ఇదైతే ఇట్లా మనకి మూవ్ అవుతుంది. సో ఎక్స్పాండ్ అవుతుంది, చూసారా. ఇక్కడ రెడ్ కలర్ లో ఉండిద్ది కాబట్టి. బనానా ఎల్లో కలర్ లో ఉండిద్ది. గీ సన్ మార్నింగ్ వస్తాడు కదా నిద్ర లేసినప్పుడు. ఆయన చూడు అసలు చూడకుండానే ఎట్ట చెప్పాడు. ఏం తెచ్చావు బజ్జీలా? పెద్ద తినేవాడు వచ్చాడు, ఊరికి అడుగుతాడు ఏం తింటావు. ఇద్దరు మ్యాచింగ్ తప్పిపోకూడదని.
నువ్వు అన్నం తినేసావా? నువ్వు 1 2 3 స్టార్ట్ లేదో నువ్వేందో. అన్నీ వినేవాడు బయలుదేరాడు. దూకయ్యా.